16th morning, we will have a stakeholders and a half day and it's like a workshop. మీరు సజెషన్స్ చెప్తూ మనం అసలు 16వ తేదీ మనం ఒక వర్క్షాప్ లాగా. సో ఇప్పుడు ఇక్కడ అందరూ అవసరం లేదేమో, ఒక గ్రూప్ నుంచి ఒక 10 మంది మనం కూర్చోగలిగితే సార్ అన్నట్లు ఎగ్జాక్ట్గా ఎలాగా మనం దీన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం యాక్చువల్లీ. అన్ఫార్చునేట్లీ ఈ హడావిడిలో పడిపోయి నేను కూడా దాని నుంచి పిలవలేకపోయాను సార్. యాక్చువల్లీ వీ ఆల్సో థాట్ సార్ ఒక మీటింగ్ పెట్టుకుందాం అన్నట్లు, బట్ ఐ వాజ్ caught up in this regular and I missed it actually. So 16th let us finalize 10 గంటలకు కూర్చుందాం సార్. So ఒక 2 hours let us come up with a solution and I'll brief sir also, and post that we will be మళ్ళీ మనం స్టెబిలైజ్ చేసుకుంటాం. లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు కూడా అనుకున్నాం ఒక మీటింగ్ పెడదాం. మిస్టేక్ మేము అనుకోవట్లేదు సార్, ఆయనకి 100లో మేము మీటింగ్ అలా మాకున్న ప్రాబ్లం మాకు ఇది ఒకటే ప్రాబ్లం అండి. ఆయనకి 100 ఉంటాయండి, మేము ఒకటే కాబట్టి అలా అనలేదు. నేను ముందే పెట్టుండాల్సింది మీటింగ్, బట్ ఐ థాట్ ఎనీవే ఇప్పుడు ప్రాధాన్యం లేదు, ఇది ఇంతకన్నా ఇంపార్టెంట్ ఉంటుంది కాకినాడ. సో ఎట్టి పరిస్థితుల్లో 16వ తేదీ మార్నింగ్ 10 o'clock we will all meet. సార్ మా స్టేక్ హోల్డర్స్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫినిష్ చేస్తారు ఫైనల్ బ్రీఫింగ్. technical assistance, additional technical Thank you so much for being supportive, sir. I know, and we will come up with a solution by this weekend and we'll brief you by this weekend. So, thank you. కొంచెం ఆలస్యం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు శ్రీకృష్ణ పరమాత్మ సార్, మీరు శ్రీకృష్ణ పరమాత్మ. మా ఫుడ్ పోకుండా చూడండి సార్ దయచేసి. మీరు కూడా ఆలోచించవలసింది, ఏదో ఒక వ్యక్తి వల్ల పొరపాటు జరుగుతుంది, ఆ పొరపాటు వల్ల అందరికీ నష్టం జరుగుతుంది. ఆ పొరపాటు ఎక్కడ జరుగుతుందో అది అరికట్టేస్తే మీరు అందరూ హ్యాపీగా ఉంటారు. దానికి మీరు సహకరించాలి, ఓకేనా? అలాగే సార్, మీరు అందరూ సహకరించడం రెడీ, కానీ ఎవరిలో దృష్టి పెట్టి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. కుటుంబాలు రోడ్డు మీద పడిపోయింది సార్. అది జరగకుండా చూడమంటున్నా. అదే సార్, మేము రెడీ, మేము అంతా రెడీ.